ఈ లొకేషన్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తా ఉంది కదా, ఎక్కడో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. నేను వీడియో లాస్ట్ లో చెప్తా. మస్తు అంటే మస్తు ఉంటుంది లొకేషన్ మాత్రం. వీ కూడా ఇక్కడ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి వ్యూస్ మాత్రం. రూమ్ లో ఖాళీగా ఉంటే అనుకోకుండా అక్కడికి వెళ్దాం అనేసి ఇంకా ప్లాన్ వేసుకునేసి ఒక్కడనే వచ్చేసినాను చూద్దామనేసి. ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా కార్లు అయితే కనిపిస్తా ఉన్నాయి. చాలా అంటే చాలా మంది కూడా ఉన్నారు. సో ఎందుకు ఏందనేసి మీరు తప్పకుండా కామెంట్ చేయండి. అసలు ఈ లొకేషన్ చూసి ఎక్కడ ఏందనేసి గెస్ట్ చేయండి. నాకు ఈ లొకేషన్ చూస్తా అంటే మైండ్ అయితే మొత్తం పోతుంది. అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి లొకేషన్స్ అయితే. చూడండి, నా టైగర్ తో నేను ఇక్కడికైతే వచ్చాను. ఇది ఎక్కడ అనేసి మీరు తప్పకుండా కామెంట్ చేసి గెస్ట్ చేయండి. ఎక్కడనే ఒక రైడ్ అయితే వేసాను. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఆ గ్రీనరీ మొత్తం. నా సైడ్ గ్రీనరీ, నా పక్కన గ్రీనరీ. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అనిపించింది నాకు మొత్తం. ఒక వీడియో అయితే తీసేసుకున్నా, బాగుంది కదా అనేసి. అదేదో కాదు, ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ మామ. ఇంత మంచి ఎయిర్పోర్ట్ నేనైతే ఇంతవరకు అసలు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూడడము. ఇంత బాగుండే ఎయిర్పోర్ట్ అయితే. ఈ లొకేషన్ చూడండి, ఒక మూవీ షూట్ లో చూసినట్టు అనిపిస్తుంది కదా, సేమ్ అలానే క్యాప్చర్ చేసినాను నేనైతే. అంత బ్యూటిఫుల్ అనిపించింది నాకైతే. ఈ ఎఫర్ట్స్ అన్ని నేనైతే టాయ్గడ్ కి అయితే పెట్టేస్తాను మామ. ఈ టాయ్గడ్ వల్ల నేను ఇక్కడ దాకా రాగలను, ఇక్కడ ఇదంతా చూడగలుగుతున్నాను నా టాయ్గడ్ వల్లనే. ఇదంతా ఈ ఆల్ ఎఫర్ట్స్ అన్ని నా టాయ్గడ్కే చేస్తాను మామ. నా లైఫ్ లోకి రావడం చాలా అంటే చాలా అదృష్టం. సో మీకు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రైట్ మామ, బాయ్.